హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ట్రిగనోమెట్రీ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవ్వాలనుకున్నా, రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా, ఇంకా ఏదైనా సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా, అలాంటి వారికి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మినిమం వచ్చేసి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి అండ్ మ్యాక్సిమం వచ్చేసి 5 క్వశ్చన్స్ పైన వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రిగనోమెట్రీ గురించి మనం డిస్కస్ చేసుకుంటే, సో ఇదొక గ్రీకు వర్డ్. ఇది ఒక గ్రీకు వర్డ్ అనమాట. సో ఈ వర్డ్ వచ్చేసి మనం డివైడ్ చేస్తే ట్రైగోనన్ ప్లస్ మెట్రోన్. ట్రైగోనన్ ప్లస్ మెట్రోన్. సో గ్రీకు వర్డ్లో, గ్రీకు లాంగ్వేజ్లో ట్రైగోనన్ అంటే ట్రయాంగిల్. మెట్రోన్ మీన్స్ మేజర్. ఓకే, సో ఈ టాపిక్ మొత్తం కూడా ట్రయాంగిల్ మెజర్మెంట్ మీదనే ఆధారపడి ఉంటుంది అనమాట. సో టోటల్గా వచ్చేసి ట్రయాంగిల్ మెజర్మెంట్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇంకా మనము డిస్కస్ చేస్తే ఫాదర్ ఆఫ్ ట్రిగనోమెట్రీ ఎవరంటే హిప్పోర్కస్. ఈయన వచ్చేసి ఒక గ్రీకు లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఆయన అనమాట. సో ఈ సబ్జెక్ట్ని రియల్ లైఫ్లో ఏ విధంగా యూజ్ చేస్తారంటే, నావిగేషన్ ఫైండ్ అవుట్ చేయడంలో, ఓకే, నేవీస్లో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, ఇంకా రైల్వేస్లో కానీ, ఇంకా చాలా చోట్ల నావిగేషన్ కనుక్కోవడానికి, అదేవిధంగా ఏవియేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో, ఓకే, అదేవిధంగా ఆస్ట్రానమీ, రాకెట్ లాంచింగ్ కానీ, తర్వాత మిసైల్స్ లాంచింగ్ కానీ, అలాంటి వాటిలో, ఇంకా ఆర్కియాలజీ, తర్వాత ఇంకా చాలా వాటిలో ఈ టాపిక్ని యూజ్ చేస్తారు అన్నమాట. ఈ సబ్జెక్ట్ని యూజ్ చేస్తారు. సో ఈ 2019 ఎన్టీపీస్లో ఈ క్వశ్చన్ అడిగాడు, ఏంటి, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ట్రిగనోమెట్రీ అని చెప్పేసి. ఎవరు? హిప్పోర్కస్. ఓకే, సో కొన్నిసార్లు అడిగే అవకాశం ఉంది. గ్రీకు వర్డ్, ఓకే, ఇది ట్రిగనోమెట్రీ అనేటువంటిది ఏ వర్డ్ నుండి డెరైవ్ అయింది అంటే ఇట్స్ అ గ్రీకు వర్డ్ అనమాట. సో ఇది ట్రిగనోమెట్రీ యొక్క బేసిక్ ఇంట్రొడక్షన్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంట్రొడక్షన్ పార్ట్లోకి వెళ్తే, మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఏ టు జెడ్ ఏ విధంగా అయితే 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయో, అదేవిధంగా ట్రిగనోమెట్రీలో కూడా మనకి టోటల్ 6 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. అవి వచ్చేసి ఏంటి, సైన్ థీటా, కాస్ థీటా అండ్ టాన్ థీటా, కాట్ థీటా, సీకెంట్ థీటా అండ్ కొసెకెంట్ థీటా. సో ఎందుకు ఈ విధంగా రాస్తాం వచ్చినామంటే, సైన్ థీటాకు రెసిప్రోకల్ ఏంటంటే కొసెకెంట్ థీటా. సైన్ థీటా ఈక్వల్ టు 1 / కొసెకెంట్ థీటా. ఓకే, నెక్స్ట్ కాస్ థీటాకు రెసిప్రోకల్ ఏంటంటే సీకెంట్ థీటా. కాస్ థీటా ఈక్వల్ టు 1 / సీకెంట్ థీటా. నెక్స్ట్ టాన్ థీటాకి రెసిప్రోకల్ ఏంటంటే కాట్ థీటా. టాన్ థీటా ఈక్వల్ టు 1 / కాట్ థీటా. సో యాజ్ ఇట్ ఈస్గా ఇక కొసెకెంట్ థీటాకి రెసిప్రోకల్ ఏమవుతుంది, సైన్ థీటా. ఓకే, సో కొసెకెంట్ థీటాకి రెసిప్రోకల్ ఏంటి, 1 / సైన్ థీటా కదా. నెక్స్ట్ సీకెంట్ థీటాకి రెసిప్రోకల్ ఏంటి, ఇక్కడ 1 / కాస్ థీటా. అండ్ కాట్ థీటాకి రెసిప్రోకల్ ఏంటి, 1 / టాన్ థీటా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము ఈ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ట్రిగనోమెట్రిక్ రేషియోస్, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈజీగా. ఈ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి, మనకు సైన్ థీటా. ఇక్కడ నేను ఒక రైట్ యాంగులర్ ట్రయాంగిల్ తీసుకుంటున్నా. ఓకే, సో ఇది వచ్చేసి బేస్ అండ్ ఇది వచ్చేసి పర్పెండిక్యులర్, ఇది వచ్చేసి హైపోటెనస్. ఇక్కడ సైన్ థీటా వాల్యూ ఏంటంటే పర్పెండిక్యులర్ బై హైపోటెనస్. నెక్స్ట్ కాస్ థీటా వాల్యూ ఏంటంటే బేస్ బై హైపోటెనస్. ఓకే, తర్వాత వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తా. నెక్స్ట్ టాన్ థీటా ఈక్వల్ టు పర్పెండిక్యులర్ బై బేస్. ఓకే, నెక్స్ట్ కొసెకెంట్ థీటా. చూడండి, కొసెకెంట్ థీటా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, సైన్ థీటా ఈక్వల్ టు 1 / కొసెకెంట్ థీటా. ఇట్ మీన్స్ రెసిప్రోకల్ ఆఫ్ సైన్ థీటా. అంటే ఏమవుతుంది ఇక్కడ, 1 / పర్పెండిక్యులర్ బై హైపోటెనస్. అంటే ఇది ఏమవుతుంది, హైపోటెనస్ బై పర్పెండిక్యులర్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి కాస్ తీటా. కాస్ తీటాకి ఆపోజిట్ ఏమవుతుంది? కాస్ తీటాకి రెసిప్రోకల్ ఏమవుతుంది అంటే సీకెంట్ తీటా. సీకెంట్ తీటా ఈక్వల్ టు హైపోటెనస్ బై బేస్. నెక్స్ట్ టాన్ తీటా. టాన్ తీటాకి ఆపోజిట్ ఏంటి? టాన్ తీటాకి రెసిప్రోకల్ ఏంటంటే కాట్ తీటా. సో ఇది వచ్చేసి బేస్ బై పర్పెండిక్యులర్. సో ఇవి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనమాట. చాలామంది స్టూడెంట్స్ ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని గుర్తుపెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని వీటిని ఈజీగా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాగరస్ థీరాన్ని మనం డిస్కస్ చేసుకుందాం. పైథాగరస్ థీరం అంటే ఏంటి? మనకు దాదాపుగా స్కూల్ డేస్లో నుండి ఈ పైథాగరస్ థీరం మనం చూసుకుంటా ఉన్నాం. ఏంటి ఇక్కడ? ఇది వచ్చేసి బేస్, ఇది వచ్చేసి పర్పెండిక్యులర్ అండ్ ఇది వచ్చేసి హైపోటెనస్. ఓకే, సో నేమ్స్ ఇచ్చుకుంటే ఏ, బి అండ్ సి. ఓకే, సో ఏంటి పైథాగరస్ థీరం? ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఇంకో విధంగా ఏం రాసుకోవచ్చు? హైపోటెనస్ కదా ఏసీ స్క్వేర్ అంటే, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి అంటే పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే బేస్ స్క్వేర్. ఓకే, సో ఇది మనకి ఉన్నటువంటి పైథాగరస్ థీరం, అంతే కదా? ఇది మనం పైథాగరస్ థీరం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ వచ్చేసి చూడండి ఒకసారి, పర్పెండిక్యులర్ అండ్ బేస్. ఓకే, ఇక్కడ చూడండి పర్పెండిక్యులర్ అండ్ బేస్, ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే మనకి హైపోటెనస్ వస్తుంది. అంటే పర్పెండిక్యులర్ ప్లస్ బేస్ ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే మనకి హైపోటెనస్ అనేది వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ మనం ఏమనుకుందామంటే జస్ట్ ఈ పర్పెండిక్యులర్ ఈ బేస్ అనేది ఈ రెండు కూడా ఒక గ్రూప్కి సంబంధించినట్టు. ఓకే, నెక్స్ట్ ఈ హైపోటెనస్ అనేది ఇంకో గ్రూప్కి సంబంధించింది అనుకుందాం. ఈ రెండు ఒక గ్రూపు, ఇదొక్కటి ఒక గ్రూప్ అనుకుందాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు ఈ రెండింటిని యాడ్ చేస్తేనే మనకు హైపోటెనస్ వస్తుంది కాబట్టి. సో దీన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఏమైతే ఉన్నాయో వాటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్ థీటా అంటేనే మనకు తెలిసిపోవాలి పర్పెండిక్యులర్ బై హైపోటెనస్ అని. కాస్ థీటా అనగానే మనకు తెలిసిపోవాలి బేస్ బై హైపోటెనస్ అని. కొసికెన్ థీటా అనగానే మనకు తెలిసిపోవాలి హైపోటెనస్ బై పర్పెండిక్యులర్ అని. ఓకే, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వీటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో ఇదొక్కటి, ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, పర్పెండిక్యులర్ ప్లస్ బేస్ ఈ రెండింటిని మనం యాడ్ చేస్తేనే మనకు హైపోటెనస్ వస్తుంది. ఈ పర్పెండిక్యులర్ బేస్ అనేది ఒక టాపిక్, ఈ హైపోటెనస్ అనేది ఇంకొక టాపిక్, లేదంటే కనుక ఇంకో గ్రూప్ అనుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నా అంటే సైన్ థీటా తీసుకుంటున్నా. ఓకే, సైన్ థీటా తీసుకుంటున్నా అండ్ పర్పెండిక్యులర్ బేస్ అండ్ హైపోటెనస్. ఓకే, సో ఇక్కడ సైన్ థీటా వచ్చేసి ఇక్కడ నేనేం రాస్తున్నానంటే ఇక్కడ చూడండి, పర్పెండిక్యులర్ నుండి హైపోటెనస్కి ఒక యారో అనేది డ్రా చేస్తూ ఉన్నా. ఇక బేస్ గురించి మర్చిపోండి, మీరు బేస్ గురించి వదిలేండి. సైన్ థీటా అనగానే పర్పెండిక్యులర్ టు హైపోటెనస్, ఇట్ మీన్స్ పర్పెండిక్యులర్ బై హైపోటెనస్. న్యూమరేటర్లో పర్పెండిక్యులర్ తీసుకున్నా, డినామినేటర్లో హైపోటెనస్ తీసుకున్నా. ఓకే, సైన్ థీటా అనేది పర్పెండిక్యులర్ బై హైపోటెనస్ అయితే కొసెకెన్ థీటా ఏమవుతుంది? కొసెకెన్ థీటా కూడా సేమ్ అంతే కదా, మళ్ళీ రివర్స్ ఆర్డర్. ఓకే, హైపోటెనస్ బై పర్పెండిక్యులర్. సైన్ థీటా వాల్యూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు, ఆటోమేటిక్గా కొసెకెన్ థీటా వాల్యూ కూడా మనకు తెలిసిపోతుంది. ఇది మనకు ఉన్నటువంటి కొసెకెన్ థీటా అండ్ సైన్ థీటా వాల్యూస్. ఓకే, న్యూమరేటర్లో పర్పెండిక్యులర్, డినామినేటర్లో హైపోటెనస్. సో కొసెకెన్ థీటాకి వస్తే న్యూమరేటర్లో హైపోటెనస్, డినామినేటర్లో పర్పెండిక్యులర్. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి కాస్ థీటా తీసుకుంటున్నాం. కాస్ థీటా యాజ్ ఇస్ గా సేమ్ పర్పెండిక్యులర్, బేస్ అండ్ హైపోటెనస్. ఆల్రెడీ సైన్ థీటాలో నేను పర్పెండిక్యులర్ యూజ్ చేసుకున్నా కాబట్టి ఇక నాకు పర్పెండిక్యులర్తో అవసరం లేదు, ఓన్లీ బేస్ అండ్ హైపోటెనస్తో రాబడతాం. సో కాస్ థీటా ఈక్వల్ టు, నేను ఇక్కడ బేస్ టు హైపోటెనస్ అనేది ఒక యారో అనేది డ్రా చేస్తా ఉన్నా. సో ఇది వచ్చేసి బేస్ బై హైపోటెనస్. ఓకే, కాస్ థీటా వాల్యూ ఏంటి? బేస్ బై హైపోటెనస్. ఆటోమేటిక్గా కాస్ తెలిసిపోతే మనకి ఇంకా సీకెన్ తెలిసిపోయినట్టే కదా. సీకెన్ థీటా ఈక్వల్ టు వాట్? సీకెన్ థీటా వచ్చేసి హైపోటెనస్ బై బేస్. ఓకే, సో సైన్ థీటాలో వచ్చేసి పర్పెండిక్యులర్ యూజ్ చేసుకున్నా, కాస్ థీటాకి వచ్చేసరికి బేస్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, బేస్కి హైపోటెనస్కి రిలేషన్షిప్ అనేది ఇక్కడ డ్రా చేసుకున్నాం మనం. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ మనకి ఇంకా మిగిలిపోయింది ఏంటి? టాన్ థీటా. ఓకే, సో టాన్ థీటా తెలిసిపోతే మనకు ఆటోమేటిక్గా కాట్ థీటా కూడా తెలిసిపోతుంది.
సో ఇది వచ్చేసి బేస్, ఇది వచ్చేసి పర్పెండిక్యులర్ అండ్ ఇది వచ్చేసి హైపోటెనస్, అంతే కదా. సో ఇక్కడ ఆల్రెడీ సైన్ థీటా కాస్ థీటాలో పర్పెండిక్యులర్ బై హైపోటెనస్ తీసుకున్నాం సైన్ థీటాకి, కాస్ థీటాకి వచ్చేసి బేస్ బై హైపోటెనస్ తీసుకున్నాం. ఇక మనకి రిలేషన్ ఏది మిగిలిపోయింది, ఇంకా ఓన్లీ పర్పెండిక్యులర్కి బేస్కే కదా మిగిలిపోయింది మనకు. సో ఇక్కడ టాన్ థీటా వాల్యూ వచ్చేసి ఏం తీసుకుంటా అంటే పర్పెండిక్యులర్ బై బేస్, డైరెక్ట్గా పర్పెండిక్యులర్ బై బేస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ కాట్ థీటా అంటే ఇట్స్ రెసిప్రోకల్ ఆఫ్ టాన్ థీటా, ఏమవుతుంది ఇది బేస్ బై పర్పెండిక్యులర్, బేస్ బై పర్పెండిక్యులర్. సో ఇదొక్కటి మనం గుర్తుపెట్టుకుంటే చాలు. న్యూమరేటర్లో వచ్చేసి పర్పెండిక్యులర్, డినామినేటర్లో వచ్చేసి బేస్. అదే ఒకవేళ సైన్ థీటాకి అయితే న్యూమరేటర్లో వచ్చేసి పర్పెండిక్యులర్, డినామినేటర్లో వచ్చేసి హైపోటెనస్. అదే కాస్ థీటాకి అయితే న్యూమరేటర్లో వచ్చేసి బేస్, డినామినేటర్లో వచ్చేసి హైపోటెనస్. సో ఇవి కేవలం మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ఇది రాస్తా వచ్చిన. సో ఇట్ ఈస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఒకసారి చూడండి. నెక్స్ట్ పార్ట్లో మనము ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ దేర్ వాల్యూస్, ఓకే, కొన్ని యాంగిల్స్ అండ్ వాల్యూస్ కూడా చూసుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.